మనం ఇప్పుడు సైకిల్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడండి చిన్నపిల్లల సైకిల్ ఉన్నాయి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ సైకిల్ నుంచి వెళ్ళి 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఏజ్ నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు అన్ని సైకిల్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ మొత్తం పింక్ కలర్లో అన్ని సెకండ్ హ్యాండ్ సైకిళ్ళు. చూద్దాం రేట్ ఎట్లా ఉంటాయి ఏందనేది ఇక్కడ షాప్ అతను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చిన్నపిల్లల సైకిల్తో పాటు పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా ఒక 10-12 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా ఇంకా ఈ పెద్ద కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇక్కడ పెద్ద సైకిల్ కూడా అట్లాస్ సైకిల్. అది ఎప్పుడో ఓల్డ్ మోడల్, చాలా పాత సైకిల్. అది అట్లాస్ అని చాలా ఫేమస్ ఉంటుంది సైకిళ్ళ కంపెనీలో. ఇప్పుడు అట్లాస్ కంపెనీ కూడా బంద్ అయింది. చూద్దాం ఒకసారి రేట్ ఎట్లా ఉన్నాయి. రేట్ ఎట్లా ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఆఫ్ రేట్లో దొరుకుతాయి. అది అది వచ్చి 2000, 2500 అంత దొరుకుతుంది. చిన్న సైకిల్ ఎంత దొరుకుతాయి? ఇది 2000 చిల్లర. రోజుకి ఎన్ని అమ్ముతావు సైకిల్? మొత్తం 7-8 సైకిళ్ళు మొత్తం బిజినెస్ నడుస్తుంది అట్లనే. ఏమేమి సైకిల్ మొత్తం ఉంటాయి? సెకండ్ హ్యాండ్ సైకిల్ కొత్తగా ఉన్నాయి? సెకండ్ హ్యాండ్, కొత్త ఇది అన్ని సెకండ్ హ్యాండ్ మాలే ఉంటాయి. ఎట్లా జరుగుతుంది బిజినెస్? నడుస్తుంది మంచిగానే నడుస్తుంది. అవి కూడా మీ బండ్లు? బండ్లు పక్క వేరే లేదు. అవి ఎట్లా ఉంటాయి? కూరగాయల బండ్లు అవి ఎంత ఉంటాయి? 5000, 10,000, 14,000 అట్లా బండిని బట్టి ఉంటాయి. ఆ షట్టర్స్ వాళ్ళకు ఉంటాయి, షట్టర్ లేని వాళ్ళకు ఉంటాయి. మొత్తం టైర్లు సైకిల్ టైర్ కానించాలి, సైకిల్, ఆటో, జీబు, బైకులు, మొత్తం లారీ టైర్ల వరకు అన్ని టైర్లు దొరుకుతాయి మనకి ఇక్కడ. అన్ని వాహనాలకు సంబంధించి అన్ని వెహికల్ సంబంధించి ప్రతి ఒక్క టైర్లు ఇక్కడ ఉన్నాయి. చూద్దాం ఒకసారి వీటి రేట్ ఎట్లా ఉంటాయి. చూస్తేనే అన్ని కొంచెం సెకండ్ హ్యాండ్ టైర్లే ఉన్నాయి, కొంచెం కొన్ని కొత్త టైర్లు కూడా కనబడుతున్నాయి దీని మధ్యలో. అక్కడ వెనకాలేమో షాప్ వాళ్ళు ఉన్నారు. చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటాయి, రేట్స్ ఎట్లా ఉంటాయి, బిజినెస్ ఎట్లా ఉంది అడిగి తెలుసుకుందాం. భయ్యా ఎట్లా ఉంటాయి రేట్స్? ఎట్లా ఉంటాయి? ఏమేమి టైర్స్ దొరుకుతాయి మీ దగ్గర? रेट्स जैसा टायर रहेगा वैसा रेट रहेगा. 800, 700, 1000 पूरे गाड़ों का मिलता. 2 व्हीलर का, 4 व्हीलर का. 2 व्हीलर 4 व्हीलर बस नहीं बड़ा टायर नहीं, बड़ा टायर नहीं, ओनली छोटा टायर. ये सेकंड हैंड का है? सेकंड हैंड है. कितने साल के हो टायर्स? सेकंड रहता. हाँ क्वालिटी क्वालिटी यहाँ पूरा रहता. ब्रिस्टून रहता, MRF रहता, ब्रिस्टून रहता, JK रहता, MRF रहता. कैसे ब्रांड है? कैसे है बिजनेस? बिजनेस है ठंडा है ज़रा. अभी ज़रा 2-3 महीने से तो बिजनेस कम है. अभी ज़रा बारिश गिरा तो पब्लिक निकलेगा. अभी वर्षम नहीं है ना, धूप की वजह से बाजार में पब्लिक नहीं निकल रहा. కూరగాయలు, పూలు అమ్మే బండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు మనం కూరగాయలు కానీ చాట్ బండార్కి సంబంధించిన బండ్లు కూడా ఉన్నాయి. పానీపూరి బండ్లు, చాట్ బండార్, మిర్చి బండి, కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునేటివి కూడా బండ్లు ఇక్కడ మనం చూస్తున్నాం. చూద్దాం వాటర్ రేట్లు కూడా ఎట్లా ఉన్నాయి ఒకసారి కస్టమర్లు అడుగుదాం. షాప్ వాళ్ళని కూడా అడుగుదాం ఒకసారి ఎట్లా ఉన్నాయి రేట్లు ఏందనేది. 14,500 कैसे चल रहा बिजनेस? चल रहा. ठंडा मसला दाल चल रहा समझो. ये कितना है? ये 6,000 का है. 6,000 फाइनल पे 5.5 तक आता. 5.5. हाँ. ఈ కూరగాయ బండ్లు 6,000 చెప్తుండే, లాస్ట్కి 5,000 అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం బేరం చేస్తే కూడా చాలా తక్కువకే ఇస్తారు లాస్ట్ వరకు. కూరగాయల బండ్లు ఇవి చూడు స్టాండర్డ్గానే ఉన్నాయి, బాగా వెయిట్ కూడా ఉన్నాయి. టైర్లు గీళ్ళన్నీ కొత్త ఫిట్ చేసారు ఈ మొత్తం. ఇవన్నీ కొత్తయే, ఇవి సెకండ్ హ్యాండ్ కాదు. ఇవి వీళ్ళే ఫిక్స్ చేసి వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే వేసి వీళ్ళే అమ్ముతా అంటున్నారు. చూద్దాం ఈ ఒక్కొక్కటి 5,000, 6,000 చెప్తున్నారు. కానీ మనం బేరం చేస్తే దాదాపు 2,000, 1,000 కూడా ఆఖరికి సేల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. చూద్దాం ఇంకా వేరే షాపులు కూడా తిరిగే ప్రయత్నం చేద్దాం మనం. మనతో పాటు కస్టమర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ ఏం కొనడానికి వచ్చారు? ఏదన్నా కూడా సార్ మనకు అవసరం ఉన్నాయి. ఏమైనా బనీళ్ళన్నా లేకుంటే ఏమైనా ఐటమ్స్, మనం సోప్ అసొంటి, క్రీమ్ అసొంటి ఏమైనా డేట్ ఉన్నాయి చూసి షాపులలో కొనరా మరి ఇక్కడికి వచ్చి కొంటారు? ఉట్టి ఏదో వచ్చి టైం పాస్ అనే వచ్చి ఏమైనా ఐటమ్స్ తీసుకుంటాడు. ఈ రంపాలు ఏమైనా రైతు ఏమైనా ఐటమ్స్ ఉంటుంది తీసుకుంటాడు అనమాట. అట్లా రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడికి? వస్తుంటాం మేము. అప్పుడు చాలా ఏళ్ళ నుంచి వస్తుంటాం ఎప్పటి. కానీ అప్పటిలేక వస్తలేవు సార్ ఇక్కడ ఐటమ్స్. ఎందుకు మొన్న కరోనా వచ్చినాయి కదా, అప్పటి నుంచి సరిగ్గా వస్తలేదు అన్ని ఐటమ్స్. లేకుంటే అప్పుడు చాలా మంచిగా ఉంటుండే అవి.
ఇన్ని అమ్ముతుండే రేట్లు ఎట్లా ఉంటాయి ఇక్కడ? రేట్లు ఉంటాయి అనమాట, తక్కువ, మామూలుగా తక్కువ ఉంటాయి. షాప్లో కాదు, మన ఉండే చాక్లెట్ అవి ఇవి ఉంటాయి అనమాట. డేట్ని చూసి మనం కొనుక్కోవాలి. పని చేస్తాయి మరి ఇవన్నీ చూస్తేనేమో పాత అన్ని సామాన్లు, సెల్ ఫోన్ ఛార్జర్లు, ట్యాబులు గీబులు తీసుకుంటారు సార్, చాలా మంది తీసుకుంటారు. ఇక నేనైతే తీసుకోను, కొన్ని అవసరం ఉన్నాయి తీసుకుంటా. కుక్కలకి ఏమైనా బిస్కెట్లు అటువంటి డేటులను చూసి మామూలుగా అటువంటి అంటే షాపులో కొంటేనేమో వారంటీ గ్యారెంటీ ఏమైనా ఉంటాయి, ఇక్కడ ఏమి ఉంటాయి కదా మరి ఎట్లా? డేట్ ఉంటాయి సార్, డేటునే చూస్తాం. పేస్ట్ అయినా కానీ ఆయిల్ అయినా కానీ అది చూసి చేస్తాం. సార్ ఏం కొనడానికి వచ్చారు? ఇల్లు ఇక్కడ ఏంటంటే అన్ని ఐటమ్లు దొరుకుతాయి, మనకు నచ్చినవి, ఇంట్లో అవసరం ఉన్నాయన్నీ దొరుకుతాయని వస్తాం. అక్కడ ఏం కొనుక్కుంటారు ఇవాళ? ఏం కొనుక్కుంటారు? అలా ఒక కట్టర్ మిషన్ కొందాం అనుకున్నాం. మామూలుగా ఓల్ సెట్ ఉంటాయి కదా, అట్లాంటివి అట్లా రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వస్తాం, వారం 2 వారాలు, వారం గ్యాప్ ఇచ్చే వారం అట్లా వస్తుంటాం. ఎట్లా ఉన్నాయి రేట్? ఎట్లా ఉంటాయి? రేట్లు అంటే మామూలుగా మనము మామూలు రేట్ కంటే కొద్దిగా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ షాప్ రేట్ కంటే కొద్దిగా తక్కువ ఉంటాయి, ఒక 400-500 అట్లా. ఇప్పుడు పనిముట్లు అన్నీ ఉంటాయి, గడపారలు, పారలు, మన ఇండ్లు కట్టడానికే ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి. అందుకని చాలా గన్నులు అన్నీ కొనుక్కుంటానికి వస్తాం. మేము కూడా కొనుక్కున్నా ఇదివరకు, గడపార పారలు కొనుక్కున్నా. ఇప్పుడు ఇంటికాడ పని చేయడానికి ఇల్లు గిట్లా కడతాప్పుడు ఉంటాయి కదా, సరే